హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. సారీ ఫర్ దాట్. మేమైతే ఫ్యూ డేస్ బ్యాక్ మేడారం వెళ్ళాము. అక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదు. అలాగే చిన్న పాప ఉంది కదా, రెండింటినీ ఒకేసారి మెయింటైన్ చేయలేకపోయాను నేను. సో మేమైతే మేడారం వెళ్ళేదానికంటే ముందు శివ దర్శనం చేసుకోవాలి కాబట్టి మాకు నియర్గా ఉన్న శివాలయానికైతే వెళ్ళాము. ఇదంతా మా చిట్టి పొట్టి మదర్ సైడ్ ఫ్యామిలీ. అందరం వెళ్ళగానే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశాము. హైదరాబాద్ అయితే పడుకున్నాడు. ఇదంతా గుడి వ్యూ. ఇక్కడ చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. అక్కడ దూరంగా ఉంది అయ్యప్ప స్వామి గుడి. గుడి బయట ధ్వజస్తంభం దగ్గర అయితే మొక్కుకున్నాము. తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ నేను మొక్కుతుంటే మా చెల్లె వీడియో తీసింది. చిన్న పంతులు భలే ఉన్నాడు కదా, అందరి పేర్ల మీదుగా అయితే అర్చన చేయించుకున్నాము. ఇక్కడ ఐరగాడ అయితే కోమ. గుడిలో ఉన్న అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టుకోవడం అయిపోయింది. లాస్ట్గా నాగమ్మ దేవత దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. మా సైడ్ అయితే కోతులు చాలా ఉంటాయి. ఈ గుడిలో కూడా ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోతుల కంటే ఎక్కువ కొబ్బరి చిప్పల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంటే మా కోడలైతే కొబ్బరి నీళ్ళు కావాలని అడిగింది. మా మమ్మీ కొన్ని వాటర్ని అయితే పక్క నుంచి ఇచ్చింది. ఇక్కడ మా చెల్లి మా కోడలకైతే కొబ్బరి వాటర్ తాగిస్తుంది. వీళ్ళు గుడికి అయితే భక్తితో రాలేదు, కొబ్బరికాయల కోసం అయితే వచ్చారు. మేము కొబ్బరికాయ కొట్టడం కంప్లీట్ అవ్వగానే కోతి అయితే కొబ్బరికాయ కోసం అయితే వచ్చి దేవుడి దగ్గర అయితే కూర్చుంది. వేరే భక్తులు ఎవరిని కొబ్బరికాయ కొట్టనివ్వడం లేదు. వీళ్ళు చూడండి గాయస్, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎలా బిహేవ్ చేస్తున్నారు. బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.